రాష్ట్రం ఆర్థికంగా బాగలేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తుర్రు. దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల ఉన్నాడు నీ అమ్మ మూడా. వాడు దొంగ. నీకెలా తెలుసు? ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తుర్రు. సారీ, వాడు ఎక్స్ దొంగ. అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. అదే మా ఆవిడ చంపేస్తోంది, కాస్త బాకీ. హలో హలో నాగేశ్వరరావు గారు, హలో నాగేశ్వరరావు గారు. ఏంటన్నా ఈరోజు లేలేవు బాలేవు? ఏంటో చెప్పు. అదే మా ఆవిడ చంపేస్తోంది, కాస్త బాకీ. హలో 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 హలో. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తుర్రు. నువ్వు చెప్పుకోవడంలో నీ సిగ్గుపోతా ఉంది. అక్కడ వాస్తవంగా చెప్పానంటే నువ్వు నాతో మళ్ళీ చెప్పిస్తు. నువ్వు ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టు. 18,500 కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఉచిత కరెంట్ ఆపమంటారా? షాదీ ముబారక్ ఆపమంటారా? ఏ ఆపమంటారో చెప్పండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఉచితాలు తగ్గియాలి. మీ ఊళ్ళో కార్డు లేనోళ్ళు 10-20 మందిని తీసుకురండి. నమస్కారం. చేసుకో. రేషన్ కార్డు లేనోళ్ళని అంటే అందరూ పేదవాళ్ళేనా? చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్. సార్ వీడు ఏ సైడ్ సార్ వీడిని? ఈ తెలంగాణ కుటుంబాలే కోటి 10 లక్షల కుటుంబాలు. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఎక్స్క్యూజ్ మీ. మీ కార్డులు వచ్చి 1,25,00,000. అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ కార్డులు. పోయా మోసం.